టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ వారం మొట్టమొదటగా గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి మనకి కుజుడు మీనరాశిలో ఉన్నాడు. అలాగే ఏప్రిల్ 11 నుంచి మనకి ఈ యొక్క బుధుడు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 14వ తేదీ దాటిన తర్వాత రవి మేషరాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు 19వ తేదీ ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం. అయితే గురుడు మిథున రాశి అని మనకు తెలుసు, మిథున రాశిలో ఉన్నాడు. శని ఏమో వక్రించి మీనరాశిలో ఉన్నాడు. అలాగే రవి శుక్రులు ఇద్దరునేమో మేషరాశిలోకి వచ్చారు. కుజ బుధులు ఇద్దరు కలిసి మనకి మీనరాశిలో ఉన్నారు. కేతువేమో సింహరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని బట్టి ఒక్కొక్క రాశికి మనం చూద్దాం. ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికి కూడా మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఏలినాటి శని నడుస్తుందండి. ఆ తర్వాత వ్యయస్థితిగతులైనటువంటి శని కుజ బుధ గ్రహాల ప్రభావం వలన మేషరాశి వారు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే అవసరమైతేనే తప్ప బయటికి వెళ్ళొద్దు అసలు. అవతల వాళ్ళకి మీకు బండి తోలేటటువంటి వాళ్ళకి కనుక ఈ కుజదోషాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ గ్రహస్థితి బాగోకపోయినా వాళ్ళతో పాటు మీరు కూడా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే కొంతమందికి కుజ బుధులు ఇద్దరి ప్రభావం వలన మోకాళ్ళ నొప్పులు, ఆర్థోఎరిథ్రైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక బంగారం కొంచెం దొంగతనం జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మీరేం చూసుకోక్కర్లేదు. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా మీకు చకచక అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి ఖర్చు అధికంగా ఉంటుంది. చిట్టిపాటల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు షూరిటీలు సెక్యూరిటీలు పెట్టుకునే మీరు డబ్బులు ఇవ్వాలి. ఎవరికైనా కనుక మీరు డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది, రాకపోవచ్చు కూడా. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా మీరు ముందుకెళ్ళాలి. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మేషరాశి వారికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపో పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు మీరు దానం చేసుకోండి ఉదయం 7 గంటలకి. అలాగే చక్కగా ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం కానీ, ఆ అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.